చూడండి, ఈ వీడియోలో ఇప్పుడు లోయర్ గ్రేడ్ గురించి చెప్పాను ఇంతకుముందు వీడియోలో. ఇప్పుడు వీడియోలో హయ్యర్ గ్రేడ్ డ్రాయింగ్ గురించి మనము నేర్చుకుందాము. అంటే ఎగ్జామ్కి ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి అనే ఈ వీడియో ద్వారా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు చూడండి, చివరి దాకా చాలా జాగ్రత్తగా. మీరు ఇంతకుముందు లోయర్ ఎగ్జామ్ రాసే ఉంటారు, పాస్ అయి ఉంటారు. తర్వాత టీసీసీ 42 days ట్రైనింగ్ కూడా కొందరు చేసి ఉంటారు. కొందరు అనివార్య కారణాలు చేయలేకపోతుంటారు. కాబట్టి టీటీసీ చేసిన వారు కానీ చేయని వారు కానీ హయ్యర్ గ్రేడ్ రాసుకునేవారు చాలా జాగ్రత్తగా. ఎందుకంటే మీరు అనివార్య కారణాలు రాయలేకపోతుంటారు. కొందరు రాసి ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ సెకండ్ టైం 1 year తర్వాత ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా కొంచెము ఈ యొక్క సింపుల్ ట్రిక్స్ను ఉపయోగించి మీరు ఎగ్జామ్లో రాయడం ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి హయ్యర్ డ్రాయింగ్ గ్రేడ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఏం చేయాలంటే దీంట్లో కూడా లోయర్ లెక్కనే సేమ్ 8 papers ఉంటాయి. 1 2 3 4 5 6 8. దీంట్లో మీరు వినండి, లోయర్ గ్రేడ్లో వాడినట్టుగానే ఫ్లాట్ బ్రషెస్, రౌండ్ బ్రషెస్, కలర్స్, ఫ్లాట్ రౌండ్ బ్రషెస్, ఇలాంటి బ్రషెస్ మంచి క్వాలిటీ బ్రషెస్ అన్నీ తీసుకోండి. డిష్ జామెట్రికల్ బాక్స్, మీరు కంపల్సరీ స్కేల్, మీటర్ స్కేల్ కానీ 2 feet స్కేల్ కానీ, తర్వాత ఎగ్జామ్ సెంటర్లో A4 సైజ్ డ్రాయింగ్ షీట్, తర్వాత ఒక 8 paper ప్యాటర్న్ పర్స్పెక్టివ్ డ్రాయింగ్ హాఫ్ డ్రాయింగ్ షీట్ వాడాలి. మీరు ఎగ్జామ్ సెంటర్లో అడగండి, హాఫ్ డ్రాయింగ్ షీట్ తీస్తేనే ఈ విధంగా పర్స్పెక్టివ్ డ్రాయింగ్ అనేది వస్తుంది. ఈ విధంగా ఇది 8 paper చేసే మోడల్. అయితే 1/4 షీట్లో 1/4 షీట్ చేస్తేనేమో ఇట్లా హాఫ్ సెంటీమీటర్స్ తీసుకొని చేయడము జరుగుతుంది. కాబట్టి చాలా ఇబ్బంది ఉంటుంది, మీకు లైన్స్ కరెక్ట్గా రావు. హాఫ్ సెంటీమీటర్స్ కొలతలు తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇది హాఫ్ డ్రాయింగ్ షీట్లో చేసిన ఆన్సర్ పర్స్పెక్టివ్ డ్రాయింగ్. అదే కరెక్ట్గా వాళ్ళు ఇచ్చే కొలతలు సెంటీమీటర్స్తో మనం ఇచ్చే కొలతలు మనం చేస్తే హాఫ్ డ్రాయింగ్ షీట్లో ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. కానీ ఈ యొక్క పర్స్పెక్టివ్ డ్రాయింగ్ మాత్రమే హాఫ్ డ్రాయింగ్ షీట్ వాడాలి. మిగతా ఉన్న 7 పేపర్స్కు 1/4 డ్రాయింగ్ షీట్ కంపల్సరీ. జేకే షీట్ కానీ మందంగా ఉన్న షీట్ వాడితేనే మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వినండి, హయ్యర్ డ్రాయింగ్ గ్రేడ్ ఇది కూడా సేమ్ మీకు తెలుసు. 4 days ఉంటుంది. డైలీ 2 papers రాయాలి, 4 days. కాబట్టి ఉదయం ఒక పేపరు, ఆఫ్టర్నూన్ ఒక పేపర్ ఉంటుంది. టైమింగ్ వచ్చేసి 2.5 hours, 50 marks, 20 marks పాస్ మార్క్స్. అయితే దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ పేపర్ వచ్చేసి ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్. ఎలాంటి జామెట్రికల్ పరికరాలు వాడకుండా ఓన్లీ పెన్సిల్ తోని మాత్రమే లైనింగ్ తోని వాడాలి. ఓన్లీ పెన్సిల్ లైనింగ్. దీనికి హెచ్బి కానీ, యూబీ కానీ, నటరాజ్ కానీ, అప్సరా మంచి పెన్సిల్ తీసుకొని దాన్ని రెండింతలు పెద్దగా చేయాలి. ఓన్లీ పెన్సిల్ ఫస్ట్ పేపర్ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ రెండింతలు పెద్దగా చేసి పెన్సిల్ మాత్రం యూజ్ చేసి వాడాలి ఓన్లీ. అది ఫస్ట్ పేపర్కి. సెకండ్ పేపర్ వచ్చేసి ఆబ్జెక్టివ్ డ్రాయింగ్. లోయర్ ఏమో మోడల్ డ్రాయింగ్ ఉంటుంది, దానికి బదులు ఇప్పుడు ఆబ్జెక్టివ్ డ్రాయింగ్. సేమ్ ఆబ్జెక్టివ్ డ్రాయింగ్లో ఓన్లీ పెన్సిల్ విత్ షేడింగ్. ఇది కూడా పెన్సిలే వాడాలి, విత్ షేడింగ్ చేయాలి. ఓకేనా? పెన్సిల్ షేడింగ్ చేయాలి. అది సెకండ్ పేపర్ వచ్చేసి. థర్డ్ పేపర్ వచ్చేసి మెమొరీ డ్రాయింగ్. ఇది కూడా మెమొరీ. ఇది లోయర్ ఏమో పెన్సిల్ ఉంటుంది మెమొరీ డ్రాయింగ్. ఇప్పుడు హయ్యర్ కాబట్టి వాటర్ కలర్. మెమొరీ డ్రాయింగ్ ఒక ఇది సిచ్యువేషన్, అంటే ఒక స్టోరీ, అంటే ఒక కథ ఇస్తారు. కథ అంటే చిన్నది కథ. కూరగాయలు అమ్మే వాళ్ళు కానీ, పల్లెటూరులో నాట్లు వేసేవాళ్ళు కానీ, లేకపోతే ఇంకేమైనా ఫెస్టివల్స్ అన్న చిన్నది ఒక ముగ్గురు ఫిగర్స్ గీసి వాటికి కలర్ వేయమంటారు. ఇది థర్డ్ పేపర్ వచ్చేసి కలర్, వాటర్ కలర్. తర్వాత ఫోర్త్ పేపర్ వచ్చేసి పెయింటింగ్ ఫ్రమ్ నేచర్. ఇది కూడా వాటర్ కలర్, పెయింటింగ్ ఫ్రమ్ నేచర్. మీ ముందు కొన్ని వస్తువులు చూస్తారు, లేకపోతే ఏదైనా నేచర్కి సంబంధించిన వస్తువులు చూస్తారు, వాటితో పెన్సిల్ తీసి కలర్ చేయాలి. ఇది కూడా వాటర్ కలర్. తర్వాత ఫిఫ్త్ పేపర్ స్టిల్ లైఫ్ పెయింటింగ్. ఇది కూడా మేము కొన్ని వస్తువులు ఇస్తారు,
ఇది కూడా వస్తువులు ఇస్తారు, దీనికి కూడా వాటర్ కలర్ యూజ్ చేయాలి. కాబట్టి జాగ్రత్తగా. తర్వాత టైం మనకు సరిపోయే టైం ఉంటుంది కాబట్టి నిదానంగా చేయాలి. తర్వాత 6th పేపర్ వచ్చేసి ప్యాటర్న్ డిజైన్ ఇన్ కలర్. ప్యాటర్న్ డిజైన్ ఇన్ కలర్. ఇది కూడా వాటర్ కలర్ ప్యాటర్న్ డిజైన్. 3 కలర్స్ వేయమంటారు ప్యాటర్న్ డిజైన్ కి. బ్యాక్గ్రౌండ్ ఒక కలర్, తర్వాత ఫ్లవర్స్ ఒక కలర్, ట్రీస్ ఒక కలర్. ఇలా ప్యాటర్న్ డిజైన్ కూడా మీరు కలర్ వేయాలి. తర్వాత 7th పేపర్ జామెట్రికల్ డ్రాయింగ్. లోయర్ లో ఉన్నట్టు హైయర్ లో కూడా జామెట్రికల్ ఉంటుంది, ఓన్లీ పెన్సిల్ లైనింగ్. ఇది కూడా డ్రాయింగ్ 8 క్వశ్చన్స్ ఇస్తారు, 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. జామెట్రికల్ డ్రాయింగ్ లో 5 క్వశ్చన్స్ చేస్తే పెన్సిల్ తోని లైనింగ్ తో చేయాలి చాలా నీట్ గా. 5 into 10 ఒక్కొక్క దానికి 10 మార్క్స్. 5 into 10 50 మార్క్స్. ఇది ఓన్లీ పెన్సిల్. తర్వాత లాస్ట్ పేపర్ వచ్చేసి నేను పర్స్పెక్టివ్ డ్రాయింగ్. నేను ఇంతకు చూపించాను కదా పర్స్పెక్టివ్ డ్రాయింగ్. ఇది ఒకటే క్వశ్చన్ ఇస్తారు 50 మార్క్స్ కి. 50 మార్క్స్ ఒకటే క్వశ్చన్ ఇస్తారు కాబట్టి హాఫ్ డ్రాయింగ్ షీట్ లోనే మీరు ఇచ్చే సెంటీమీటర్స్ కొలతలతోని ఈ విధంగా మనము పర్స్పెక్టివ్ డ్రాయింగ్ చేయాలి. ఎందుకంటే పర్స్పెక్టివ్ డ్రాయింగ్ దీనికి ప్లాన్ ఎలివేషన్ ఇస్తారు మనకు. క్వశ్చన్స్ ఆన్సర్ లో ఈ 2 ఇస్తారు. ఈ థర్డ్ పార్ట్ మనం తయారు చేయాలి. ఈ పొడవు హై లెవెల్, తర్వాత TV1 TV2 లెవెల్ మనకు కొలత ఇస్తారు. ఈ దిమ్మె యొక్క ఆకారాన్ని మనము పర్స్పెక్టివ్ రూపంలో చేస్తే 1 క్వశ్చన్ ఇస్తారు. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఏదైనా ఒక క్వశ్చన్ ఇస్తారు. అన్ని మోడల్ అయితే ఇదే విధంగా ఉంటుంది కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా మీరు ఒకసారి 2-3 క్వశ్చన్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు 50 మార్క్స్కి మీకు ఈజీగా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. హాఫ్ ర్యాంక్ షీట్. మిగతా వాటికి మాత్రం అన్నిటికీ 1/4 ర్యాంక్ షీట్స్ వాడాలి. ఉన్నారా? చాలా జాగ్రత్తగా. ఇలా కూడా ఏ ఒక్క పేపర్ ఫెయిల్ అయినా మళ్ళా 1 year ఆగాలి. అన్ని పేపర్లు రాయాలి. వినండి, ఈ 8 పేపర్స్లలో ఏ ఒక్క పేపరు 20కి తక్కువ వస్తే ఫెయిల్ అయిపోతారు. ఫెయిల్ అయిపోతే 1 year మళ్ళా మీరు ఆగవాలి. ఎందుకంటే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫీజులు ఉండవు దీనికి ఫీజులు. కాబట్టి 1 year లో మళ్ళా 8 పేపర్స్ రాయాలి. అదే 150 రూపాయలు ఫీజు కట్టి 8 పేపర్లు రాయాలి. సంవత్సరం 1 year ఆగాలి. మీరు తర్వాత ఈ హైయర్ లోయర్ 42 days TCC టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు చేసుకున్న తర్వాత మీకు దాంట్లో 42 daysలలో మీకు ప్రాక్టికల్ ఉంటుంది, థియరీ ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆ సర్టిఫికేట్స్ సంపాదించుకుంటే టెక్నికల్స్ లో మీరు గవర్నమెంట్ ఇచ్చే డ్రాయింగ్ టీచర్ ఉద్యోగానికి ఈ సర్టిఫికేట్స్ తోని మీరు అప్లై చేసుకుంటే మీకు అదృష్టాన్ని బట్టి మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ విధంగా ఈ పేపర్స్ ను మీరు ఎగ్జామ్ సెంటర్లో క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అటెంప్ట్ చేయాలి. లోయర్ లో కానీ హైయర్ లో కానీ మొత్తం 8 పేపర్స్ ఉంటాయి. 8 పేపర్స్ లో 4 పేపర్స్ పెన్సిల్ తో చేయాలి, 4 పేపర్స్ కలర్ తో చేయాలి. మొత్తం 8 కలర్స్ ఉంటాయి. ఓకేనా? చాలా జాగ్రత్తగా నీట్గా మీరు ప్రాక్టీస్ చేసి మీరు ఎగ్జామ్కి వెళ్ళవలసి ఉంటుంది. మంచిగా అటెంప్ట్ చేయండి. ఈ విధంగా మీరు చేస్తే పాస్ అయిపోతారు. గుడ్ లక్.